డిమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాత్రం అని పేరు తెచ్చింది నారా చంద్ర మాదిగ చౌదరియా లేకపోతే నాయుడు అని చెప్పుకుంటున్నాం. వానికి తెచ్చినాం కానీ ఈయనకని కాదు. సో జబర్దస్త్ కొజ్జదాన రోజా కాదు ఏం కాదు, కొజ్జ హిప్పపొట్టమస్వి క్రిస్టియన్ సపోర్ట్ అని చెప్పుకుంటా కన్నింగ్గా చేస్తున్నావు. ఇంకా సిఎస్ఐ వెస్లీ చర్చ్లో వచ్చింది మొగుడు చచ్చిందని యాక్టింగ్ చేసుకుంటే ఇద్దరు అవి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే అవి హిందూ అంట. వాటికి కూడా అడ్డమైన మాటలు ఏమి ఇచ్చారంటే ఏడోడో దెంగిండో నీ అయ్య దెంగ ఇంత పెద్ద పొక్కలంట. మీకు అంత లేదు, కింద కూర్చొని పైకైనా సాఫ్ చేస్తావు, మోరు సాఫ్ చేస్తావు, మా గురించి మా చెల్లె గురించి మా మమ్మీ గురించి కన్నింగ్ వాయిస్ ఇచ్చి కొజ్జ వాయిస్. అది కూడా ముఖం చూస్తే ఎట్లుంటుంది అంటే చెత్త కుండీలలో స్లమ్ ఏరియాలలో అడ్డమైన పియ్యి సాఫ్ చేసుకుని బతికే ఉంటాయా. చెత్త కుండీలలో ఉంటే అందులోనే తిని అందులోనే బుట్టి అందులోనే ఎవరైనా కానీ ఇట్లా పెద్ద పెద్ద మూటలు వేసుకొని వాళ్ళంతా ట్రాష్ అంతా నింపుకొని పోతున్నారు అట్లాంటి వాటివి. కాబట్టి మా ముఖం మీద కనిపించకపోతేనే మంచిది. అది వచ్చిన తర్వాతనే హిజ్డా వల్ల అటాక్ జరిగింది. అది వచ్చిన తర్వాతనే అది హిజ్డాదో ఏమో మరి తెలియదు మాకు. ఎందుకంటే జబర్దస్త్ ఉన్న కొజ్జ ఎవడు పావని కళ్యాణ్ అనే కొజ్జాడు పావని కళ్యాణ్ అని పెట్టిన దాని పేరు. నాగబాబు అనే దాని ఇంటిది అయితే ఒకసారి బిచ్చపు దానిలాగా తయారై బట్టలు లేకుండా తిరుగుతుంది, ఒక ఖాళీ అట్లా తిరిగింది ఒకసారి. ఇంకొకడు అయితే అరప్రసాద్గా అయితే ఆతు యెహోవా మహాదేవునికి ఉన్న ఒక ఆతుతో సమానమో కూడా తెలియదు. యెహోవా పేరు పెట్టుకొని కాపీ కట్టుకొని మా జోలికి వస్తుంటే నేనేం చెప్పానంటే యెహోవాకున్న ఏమంటారు మొడ్డకున్న ఆతు కూడా అంత సమానంగా అవరా. అరప్రసాద్ అనే కుష్టు కొజ్జోడ కాళ్ళ దగ్గర ఉన్న కోతి ఒక్క లాతిస్తే నరకంలో పడతావు. మా ఇంటి ఆడోళ్ళని తిడితే నీ ఇంటి ఆడోళ్ళని ఏం తెచ్చినా అంటే నీ పెళ్ళాం దొమ్మరి ముండ. మా ప్రభుత్వంలో మేము ఇల్లీగల్గా చేస్తున్నావు, దొమ్మరి దరిద్రపు కొజ్జోళ్ళు తెంగిపోతే పుట్టినట్టున్నావు. నీ మన్మని కిందేసి తొక్కుతా గుద్దల కసరిలీసి వస్తాడు. ఇంకొకసారి మా ఆలిస్ మమ్మీని కానీ మా మమతా చిల్కూరిని కానీ నన్ను కానీ కన్నింగ్ వేస్లో తిడితే ఇట్లా రిప్లై ఇస్తా. ప్రతి ఒక్క మాట వేసినాం ప్రార్థన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.